చేస్తాం కదా మీరు అన్నట్టుగా రుణమాఫీ అన్నారు. ఎక్కడైంది రుణమాఫీ? ఎవరికైంది రుణమాఫీ? ఇందిరమ్మ ఇల్లు అని మాట్లాడుతున్నారు. ఈ రోజు హెలికాప్టర్లు వేసుకొని పోయి ఓపెనింగ్లకు పోయి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని ఎక్కడ పోతుంది? ఎక్కడికి వస్తుంది? నిజమైన అవసరం ఉన్న వాళ్ళకు వస్తుందా? అవసరం ఎంతమందికి ఉంది? నువ్వు ఒక్కరికిద్దరికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ఎలా అవుతుంది? ఆ రోజు 2500 ఇస్తానన్నావు, 2500 ఎక్కడికి పోయినాయి? తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఎక్కడికి పోయింది? పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిరు కానీ తులం బంగారంలే. ఈ రోజు 1,00,000 దాటిపోయింది తులం బంగారం. మళ్ళీ తులం బంగారం ఏడిచ్చిను 4,000 రూపాయలు పిల్లల నిరుద్యోగులకి వాళ్ళకి ఇస్తానని చెప్పారు పర్ మంత్. మరి ఎక్కడ పోయింది వాళ్ళకి? నిరుద్యోగ భృతి ఏడికి పోయింది 4,000 రూపాయలు. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం, పేపర్ల మీద కాదు ఫీల్డ్లో పనులు కావాలి. ఇది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు, ఇది రౌడీ రాజ్యం అని మేము అంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, గవర్నమెంట్ ఆఫీసులలో బ్రైబింగ్ ఎక్కువైపోతుంది. ఇంత ఘోరంగా నడుస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేదు? గుడిల మీద దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ అప్పుడు లేకుండేనా? ఆ రోజు హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా అట్లాగే కలిసి ఉన్నాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు గొడవలు హత్యలు ఎక్కువైపోతున్నాయి? ఇది ప్రజారాజ్యం కాదు, ఇది నిజంగా కూడా మొత్తము కూడా తెలంగాణలో నడుస్తుంది రౌడీ రాజ్యం నడుస్తుంది. వాళ్ళు చేస్తుంది ఒక కన్ఫ్యూజన్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కాదు, కన్ఫ్యూజన్ ప్రభుత్వం నడుస్తుంది. ఆల కుర్చీ ఎప్పుడు ఊడిపోతుందా తెలియక ఆలాలు కొట్లాడుకొని అటు ఇటు కాకుండా ప్రజలను అమాయకులను చేస్తున్నారు.